హే గాయ్స్! ఈ వీడియోలో మనము ఈ డాకర్ హబ్ యూజ్ చేసుకునేసి ఈ ఎంజినిక్స్ అయితే ఇన్‌స్టాల్ చేద్దాం. ఇక్కడ ఎంజినిక్స్ ఇమేజెస్ అనమాట ఇవి. డాకర్ హబ్‌లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇమేజెస్ ఉంటాయి. లేదు అనుకుంటే మన కస్టమ్‌కి తగ్గట్టుగా మనం ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు డాకర్ ఇమేజ్. సో, మనం ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే అది మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉండాలనమాట డెవాప్స్ స్కిల్. సో, లేదు అనుకుంటే మాక్సిమం ఈ డాకర్ హబ్‌లో ఉండేవే యూజ్ చేస్తారనమాట. hub.docker.com. ఇక్కడ మనకి ఉబుంటు, డాకర్ ల్యాబ్స్, కొబరే, K8 పోస్ట్‌గ్రెస్, మైసీక్వెల్, గోలాంగ్, ఓపెన్‌జీడీకే, నోడ్, పీహెచ్‌పీ ప్రతి ఒక్కటి ఉంటదనమాట. మనం మెమ్‌క్యాచ్డ్ గూడా ఉంటాయి. మెమ్‌క్యాచ్డ్ గూడా ఇక్కడే ఉంది. లేదు అనుకుంటే మనం సెర్చ్ చేయొచ్చు ఇక్కడ. ఒకవేళ నాకు ఉబుంటు గావాలి. ఉబుంటు ఓఎస్ సెర్చ్ చేస్తాను ఇక్కడ నేను. ఇక్కడ ఉబుంటు వచ్చింది. ఇది డాకర్ అఫిషియల్ ఇమేజ్. ఈ సింబల్ ఉంది అంటే అఫిషియల్ ఇమేజ్ అది. ఇది ఇదేంటి అంటే వెరిఫైడ్ పబ్లిషర్. అంటే ఎవరో ఒకరు పబ్లిషర్ ఉంటారనమాట మనలాగా. నేనే ఓన్‌గా డెవలప్ చేశాను. అది నేనేం చేశానంటే డాకర్ హబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. అది డాకర్ వాళ్ళు వెరిఫై చేసుకొని ఇక్కడ బ్యాడ్జ్ చేస్తారనమాట. వెరిఫైడ్ పబ్లిషర్. లేదు మనకి ఇన్ హౌస్‌లో ఓన్లీ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇమేజెస్ క్రియేట్ చేయాలి అనుకుంటే, మనం డాకర్ హబ్‌లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొనేసి, మనం రిపాజిటరీ లాగా ఒక గిట్ హబ్బు ఇట్లా ఎలా వాడతామో అట్లాగే మనం ఇమేజెస్ అప్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇవి చాలా మనకి యూజ్ అవుతాయి. ఇట్లా మనకి ఫిల్టర్ గూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంజినిక్స్ అయితే ఇన్‌స్టాల్ చేద్దాం ప్రెజెంట్. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఈసీ2కైతే కనెక్ట్ స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను. సో, ఉబుంటుకి ప్రివిలేజెస్ ఉన్నాయో లేదో చూడండి. ప్రీవియస్ వీడియోలో చేశాను నేను. డాకర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి. సో, డాకర్ ఇమేజెస్ ఇవి డాకర్ యాక్సెస్ చేసుకునే విధంగా ఉబుంటుకి యాడ్ చేశాం. డాకర్ గ్రూప్. అది చూడండి. ప్రెజెంట్ అయితే హలో వరల్డ్ మాత్రమే ఉంది. కమాండ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా ఈ కమాండ్స్ అనేవి ఇవి డాకర్ కమాండ్స్ ఇవన్నీ. సో, ఈ డాక్యుమెంటేషన్ అనేది చూడండి మీరు. పెద్దగా ఏముండవు కమాండ్స్. ఈజీయే అనమాట. డాకర్ అనేది చాలా అంటే చాలా ఈజీ. సో, వన్స్ మనకి డాకర్ అర్థమైంది అంటే కుబర్నెటిస్ గూడా వచ్చేస్తది. కంటైనరైజేషన్. సో, ఎనీవే నేనిక్కడ డాకర్ హబ్‌లో చేస్తాను. ఇక్కడ ఎంజినిక్స్ ఉంది. ఒకవేళ లేదు అనుకుంటే మీరు సెర్చ్ చేయండి. ఎంజినిక్స్. సో, ఇక్కడ అఫిషియల్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో, దీన్నైతే సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఎంజినిక్స్‌లో ఇంగ్రెస్ ఉంది చూడండి. ఇది వెరిఫైడ్ పబ్లిక్. ఎన్ని పుల్స్ జరిగాయి లాస్ట్ వీక్‌లో ఇదంతా మనకు మెట్రిక్స్ ఇక్కడ చూపిస్తది. మన క్లౌడ్ వాచ్‌లో ఎలా ఉంటది. సో, లాస్ట్ వీక్‌లో ఎన్ని పుల్స్ జరిగాయి చూడండి. సో, ఎనీవే దీన్నైతే సెలెక్ట్ చేస్తాను నేను. ఇక్కడ మనకి ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ అనేది ఉంటది చూడండి ఇక్కడ. మెయింటైన్ బై నginx డాకర్ మెయింటైనర్స్. వాళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. సపోర్టెడ్ ట్యాగ్స్. ట్యాగ్స్ ఎందుకు అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిది. nginx అంటే ఏంది? హోస్టింగ్ సమ్ సింపుల్ స్టాటిక్ కంటెంట్. అంటే హోస్టింగ్ అంటే ఇక్కడ మనకి ఐపీ ఉంది గదా! పబ్లిక్ ఐపీ ఫో ఐపీ అడ్రెస్సు. సో, అందులో హోస్ట్ చేసుకోవచ్చు. ఐపీ ఓపెన్ చేస్తే సమ్ స్టాటిక్ కంటెంట్ అనేది వస్తదనమాట. సో, దానికి కమాండ్స్ ఇచ్చారు. సో, పోర్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి? ఇదంతా చూద్దాం ఇప్పుడు మనం. దీన్ని పుల్ చేసుకోవడానికి డాకర్ పుల్ ఎంజిన్. సో, పుల్ చేద్దాం చూడండి. డాకర్ యుఎల్ఎల్ ఇంజిన్. సో, డౌన్‌లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి డాకర్ ఇమేజెస్ చెక్ చేద్దాం. ఎంజినిక్స్ కూడా ఇన్‌స్టాల్ అయింది చూడండి. సో, దాని ఇమేజ్ ఐడీ ఇది. సో, క్రియేటెడ్ 6 వీక్ అగో. 6 వీక్ అంటే ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్‌లో కింద చూసుకున్నట్లయితే ఇక్కడ ట్యాగ్స్ అని ఉన్నాయి చూడండి. సో, ఈ ట్యాగ్స్ యూజ్ చేసుకునేసి లేటెస్ట్ ట్యాగ్ అని లేదంటే వెర్షన్ సో, వాటిని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. అది ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం చూడండి ఇప్పుడు. ఇక్కడ రీసెంట్ ట్యాగ్స్ ఉంది. లేదు మీకు ఏ వెర్షన్ కావాలన్నా అది వెర్షన్ క్లిక్ చేసేయొచ్చు. ఇక్కడ లింక్ లాగా ఇచ్చున్నాడు. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి గిట్‌హబ్‌లోకెళ్తది సోర్స్. ఈ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. డాకర్ ఫైల్ అనేది. సంథింగ్ ఏదో ఒకటి నేను ప్రాక్టీస్ చేస్తాను చూడండి. ఇక్కడ బుల్స్ ఐ ఉంది చూడండి. దీన్ని కాపీ చేస్తాను నేను. సేమ్ ఇక్కడ డాకర్ ఇమేజెస్ ఏవున్నాయి. నginx ఒకటే ఇన్‌స్టాల్ చేశాను. నెక్స్ట్ నేను డాకర్ ఫుల్ ఇన్ ఎక్స్ కోలన్ పెట్టి అక్కడ కాపీ చేసాం కదా! అది పేస్ట్ చేసేయండి ఇక్కడ. ఫుల్ సై సెంటర్ క్లిక్ చేయండి. అంటే మనకి ఈ స్పెసిఫిక్ వెర్షన్ లాంటిది క్రియేట్ అవుతదనమాట రిపాజిటరీ. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ చెక్ చేస్తాను. nginx లేటెస్ట్ ఒకటి. ఒక ట్యాగ్ వచ్చేసి ఇది.
సో, ఈ విధంగా అనమాట. ఇట్లా ట్యాగ్స్ ఇట్లా రీసెంట్‌గా ఉంటాయి. సో, 1.2.5 ఎప్పుడైనా ట్యాగ్స్ మనం డిఫరెంట్ వెర్షన్ మెన్షన్ చేసేటప్పుడు కోలన్ యూజ్ చేయాలి. సో, అది ట్యాగ్స్ ఇదింకా. నెక్స్ట్ అయితే మనం ఈ హోస్ట్ చేద్దాం ఒకటి సింపుల్ కంటెంట్. సో, ప్రెజెంట్ అయితే ఈ ఐపీ అడ్రెస్ ఓపెన్ చేస్తే ఏమైతే రాదు. ఇలాగా "ది సైట్ కెనాట్ బి రీచ్డ్" అని. ప్రెజెంట్ అయితే ఈ ఇమేజెస్‌ని రన్ చేద్దాం. ఎంజినిక్స్ ఇమేజ్‌ని రన్ చేద్దాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనం సింపుల్ కంటెంట్ అయితే హోస్ట్ చేద్దాము. సో, హోస్ట్ చేయడానికి కమాండ్ ఇక్కడే ఇచ్చున్నాడు చూడండి. డాకర్ రన్ నేమ్ సమ్ ఎంజినిక్స్ అనేది ఈ నేమ్ అనమాట. ఎంటర్ చేస్తాను ఉండండి ఇక్కడ. స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాం. డాకర్ రన్ హైఫన్ నేమ్ చేసి మై వైఆర్ఎస్ లేకపోతే టెస్ట్ టెస్ట్ అనేది ఇచ్చేస్తాను. ఇది నేమ్ అనమాట. నేమ్ మెన్షన్ చేసి హైఫన్ 2 టైమ్స్ సో, హైఫన్ బి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ యూజర్ షేర్ కంటెంట్ అనేది హెచ్‌టీఎంఎల్‌లో ఇచ్చున్నాడు వాడు కంటెంట్. మనకలా ఏమొద్దు. జస్ట్ ఇక్కడ పోర్ట్ గూడా ఉంది చూడండి. డిఫాల్ట్ ఎంజినిక్స్‌కే ఒక వెబ్ పేజ్ ఉంటది. హెచ్‌టీఎంఎల్ పేజ్. అదే లోడ్ చేద్దాం మనం. హైఫన్ డి ఎందుకిచ్చాడంటే ఇక్కడ ఆహ్, ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటది. హైఫన్ డి. ఒకవేళ మనకి ఎక్స్టర్నల్ పోర్ట్ యూజ్ చేయాలంటే ఇట్లా మెన్షన్ చేయాలి. లేదు అనుకోండి పోర్ట్ యూజ్ చేయకపోతే ఈ ఐపీ అడ్రెస్‌కే లోడ్ అయిపోతది. పోర్ట్ ట్రై చేద్దాం. మనం పోర్ట్ యూజ్ చేద్దాం. సో, హైఫన్ పి తీసుకుందాం. హైఫన్ పి పోర్ట్ మీరేదైనా ఇచ్చేయండి. నేనేం చేస్తా 6060:80. 80 అంటే ఇక్కడ హెచ్‌టిటిపి పోర్ట్ ఇది. సో, స్పేస్ హైఫన్ డి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటది. అంటే ఎప్పుడు మనం ఈ పోర్ట్ యాక్సెస్ చేసినా అది రన్ అవుతూ ఉంటదనమాట. ఈ ఇమేజ్ ఎంజినిక్స్ ఇమేజ్ రన్ అవుతూ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫైనల్‌గా అది ఇమేజ్ నేమ్ అయితే మెన్షన్ చేసేయండి. ఎంజిన్ ఎక్స్. సో, ఎంటర్ క్లిక్ చేయండి. మనకొక ఐడీ క్రియేట్ అవుతది. సో, డాకర్ ఇది మనకి కంటైనర్ ఐడీ అనమాట. పిఎస్ సెలెక్ట్ చేద్దాం. మనకి షార్ట్‌లో వస్తది కంటైనర్ ఐడీ. 29 షార్ట్‌లో 2ఏ ఇక్కడ వరకే ప్రింట్ అయింది చూడండి. సో, ప్రీవియస్‌గా డాకర్ పిఎస్ చేస్తే మనకి ఎంప్టీగా వచ్చింది. ఎందుకంటే ఎటువంటి రన్ చేయలేదు మనం. ఇమేజెస్ కంటైనర్స్ ఏమి మనం రన్ చేయలేదు. ఇక్కడ పోర్ట్ ఐడీ చూడండి 6060:84 టీసీ. సో, ఏ ఐపీ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ పోర్ట్ అనేది. ఇప్పుడు మనం ఓపెన్ చేయొచ్చు. యాక్చువల్‌గా ఇది రాదనమాట. ఎందుకంటే మనం 6060 పోర్ట్ యూజ్ చేసాం. 6060 సో, ఇప్పుడు ఎంటర్ చేసినా రాదు. ఎందుకంటే మనం రూల్స్ అనేవి అలౌ చేయాలి. ఇక్కడ వర్చువల్ మెషిన్ సెలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్‌బౌండ్ రూల్స్‌లో 6060 యాడ్ చేయండి. కస్టమ్ టీసీపీ యాడ్ రూల్ కస్టమ్ 6060 మీ ఇష్టం మనం ఏదైనా ఇచ్చుకోవచ్చనమాట అక్కడ కమాండ్‌లో. ఎనీవేర్ సెలెక్ట్ చేస్తాను. సేవ్ క్లిక్ చేస్తాను. ఇది రిఫ్రెష్ చేద్దాం. యాహ్! వెల్కమ్ టు ఎంజినిక్. వచ్చిందా? ఈ కమాండ్‌లోనే ఉంటదంతా మనకి. ఈ డాకర్ రన్ నేమ్ ఇచ్చేసా. కానీ నేమ్ మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు మనకు గుర్తుండేలా. అదేం పెద్ద ప్రాబ్లమ్ లేదు. పి అంటే హైఫన్ పి అంటే పోర్ట్. ఏ పోర్ట్‌లో రన్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు ఇదంతా మెన్షన్ చేయకపోతే, మనం ఈ పోర్ట్ ఐడీ యూజ్ చేయకుండా ఓన్లీ ఈ 140 ఐపీ అడ్రెస్ మెన్షన్ చేస్తే వచ్చేస్తదనమాట. అది హైఫన్ డి ఎందుకంటే అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతదనమాట. అంటే ఎప్పుడు ఈ పోర్ట్ అయినా యాక్సెస్ చేసినా ఈ ఇమేజ్ అనేది వస్తది. మళ్ళీ మనం మాన్యువల్‌గా ఇక్కడ డాకర్ స్టాప్ కొట్టేదాకా ఇది రన్ అవుతూనే ఉంటదనమాట. ఎంజినిక్స్ అనేది నేమ్. ఇమేజ్ నేమ్ ఇది. ఇక్కడ మీరు స్టేటస్ చూసుకున్నట్లయితే అప్‌లో ఉంది. 8 సెకండ్స్. సో, ఇప్పుడు ఒకసారి మళ్ళీ డాకర్ ఇమేజ్ పీఎస్ సెలెక్ట్ చేద్దాం. 2 మినిట్స్ నుంచి అప్‌లో ఉంది. ఇక్కడ నేను దీన్ని స్టాప్ చేస్తాను. సో, డాకర్ ఎస్‌టిఓ స్టాప్. ఇది ఐడీ తీసుకుంటున్నా కంటైనర్ ఐడీ. దీన్ని కాపీ చేస్తా. పేస్ట్. పేస్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు డాకర్ పీఎస్ సెలెక్ట్ చేద్దాం. హైఫన్ ఏ యాహ్! ఎగ్జిటెడ్. ఎగ్జిట్ అయిపోయింది చూడండి స్టేటస్. ఇప్పుడు ఐపీ రీలోడ్ చేస్తే అది కాదు. ఎందుకంటే కంటైనర్ అనేది స్టాప్ అయిపోయింది. చూడండి. ది సైట్ కాంట్ బి రీచ్డ్.